అందరికీ హాయ్. ఈరోజు శుక్రవారం నేను దుంప బచ్చలి కూర పప్పు వేసిన. ఇది మా ఇంటిలో దుంప బచ్చలి, కానీ ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయి నేను వీడియో పెట్టిన. కానీ ఆ కర్రీ, ఆ బచ్చలి కూర పప్పు సూపర్ ఉన్నది. మరి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇందులో వేడివేడి అన్నం పప్పులో, బచ్చల పప్పు కూర పప్పులో అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసిన, సూపర్ ఉన్నది. ఇందులో పచ్చిమిర్చి కొంచెం నూనెలో గోలిచ్చి అందులో కొంచెం సాల్ట్ పెట్టాలి. మరి బాగుంటుంది. పెరుగులకైనా ఇంట్లో పప్పులకైనా బాగుంటుంది. మరి ఇట్లాంటి ఈ పప్పు చారులైనా చేసుకుంటే బాగుంటుంది. ఎంత టేస్ట్ ఉన్నదంటే అంత టేస్ట్ ఉండేది. ఒక 5 ఆకులే వేసిన నేను. ఆ 5 ఆకులతోనే పప్పు అంటే అంత పెద్దగా ఉన్నాయి. ఒక చేయి కంటే ఎక్కువ ఉన్నది ఆకు, ఒకటి అరిచేయి కంటే అంత పెద్ద ఆకు. బాగుంది పప్పు. ఫస్ట్ టైం ఈరోజే మా చెట్టు తెంపి వాడిన. సూపర్ ఉన్నది. పప్పులలోనైనా పప్పుచారులనైనా నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నాకు నెయ్యి అంటే బాగా ఇష్టం. అందులో ఆవు నెయ్యి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, శుక్రవారం ఎక్కువ పప్పు వేసుకోవాలి. అమ్మవారికి చాలా ఇష్టం. మనం ఎప్పుడో కూరగాయలు చేసినప్పుడు అందులో కొంచెం శనగపప్పు వేసుకోవాలి, పప్పు వేసినట్టు అట్లా. కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం పప్పు. ఇంకా శుక్రవారం తప్పకుండా నేను పప్పు పెడతాను. ఎప్పుడన్నా టైం ఈ గురువారం వేసి మళ్ళీ తెల్లారేయలేం కదా, అట్లా అయితే కర్రీ ఏ కర్రీనైనా నా శనగపప్పు యాడ్ చేయాలి. అట్లా కొన్ని పాటించాలి. అమ్మవారికి మనం పాటించుకుంటే అమ్మవారు మన ఇంటుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మలా ఆనంద్.